ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో 6 సర్గ. ఇక్కడ గుహుడి ద్వారా గంగా నదిని దాటారు వీళ్ళందరూ. అలాగే రాముడు, లక్ష్మణుడు, సీత సహితంగా భరద్వాజ, వాల్మీకి మహర్షులను శ్రీరాముడు దర్శించుకోవటం, తర్వాత బనాలలో తమకు యోగ్యమైన నివాస స్థానాన్ని చూపించమని రాముడు వాల్మీకిని అడుగుతాం. చిత్రకూట ప్రదేశంలో పర్ణశాల నిర్మించుకుని అక్కడ సీతారామ లక్ష్మణుడు నివసించుట గురించి చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ సుప్తం రామం సమాలోక్య గుహశ్రోశ్రు పరిప్లూతః లక్ష్మణం ప్రాహ వినయాత్ భ్రాతః పశ్యసి రాఘవం. ఆ మహాదేవుడు పార్వతీదేవికి మళ్ళీ ఆ వృత్తాంతాన్ని ఇలా చెప్తున్నాడు. నిద్రపోతూ కనిపిస్తున్న రాముణ్ణి, సీతని ఒక్కసారిగా చూసి ఆ గుహుడు కన్నుల్లో నీరు నిండిపోయింది. అలా వినయపూర్వకంగా పక్కనే ఉన్న లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు గుహుడు. శయానాం కుశపత్రౌఘా సంస్తరే సీతయా సహ యః సేతే స్వర్ణ పర్యాంకే స్వస్తిర్నే భవనుత్తమే. ఓ సోదరా, రాముణ్ణి చూస్తున్నావా? దివ్యమైన భవనాలలో సుందరమైన పరుపుల మీద, అట్లాంటి వాటి మీద పడుకోవాల్సిన వాడే. అంటే హంసతూలిక అంటే అంత మెత్తగా అలాంటివి పరుపుల మీద, పైగా అవన్నీ బంగారు వన్నెలతో ఉన్నవి. అలాంటిది ఇప్పుడు రాముడు ఆ కుశగ్రాసం మీద తన భార్య అయిన సీత సహితంగా అలా దర్భల మీద పడుకుని ఉన్నాడు. కైకేయీ రామదుఃఖస్య కారణం విధినా కృత మందరా బుద్ధిమాస్తాయ కైకేయీ పాపమాచరత్. రాముడికి ఇలాంటి దుఃఖాలు విధాత కైకేయి కారణంగానే జరిగేయి. అంటే మందర బుద్ధి విశ్వసించి మందర చెప్పిన మాటలకి తగ్గట్టుగా కైకేయి ఇట్లాంటి ఘోరమైన పాపకృత్యాలకి ఒడిగట్టుకున్నది కదా, లేకపోతే రాముడికి పరిస్థితి వచ్చేది కాదు కదా అని. తచ్చుత్వా లక్ష్మణః ప్రాహ సఖే శృణు వచో మమ కః కస్య హేతుర్దుఃఖస్య కశ్చ హేతు సుఖస్య వా. గుహుడు చెప్పిన మాటలు వినగానే లక్ష్మణుడు మళ్ళీ, సోదరా, నా మాటలు విను. ఒకరి సుఖానికి గాని ఒకరి దుఃఖానికి గాని ఇతరులు ఎవరు కారణం కాదు. ఏ కోపానికి ఆవేశానికి లోబడి ఉన్నప్పుడు రాముడు అసలైన తత్వాన్ని చెప్పాడు. అంటే ఇక్కడ ఒకళ్ళు చెప్పినట్టుగా ఒకళ్ళు వినినట్టుగా. అయితే చెప్పిన వాళ్ళు అంత మహానుభావులైనప్పుడు విన్నవాడు కూడా అంత భక్త ప్రపత్తులతో విన్నప్పుడు అది లోపల స్థిరంగా ఉండిపోతుంది. దాన్ని మననం చేస్తూ ఉంటారు, దాన్ని ఆచరణలో పెట్టగలిగే స్థితిలో ఉన్నవాళ్ళు. అందుకే అర్హత పాత్రత బట్టి ఒక విద్యని నేర్పించటం అనేది జరుగుతూ ఉంటుంది. అర్హత లేని వాడికి, పాత్రత లేని వాడికి ఇస్తే ఏమవుతుంది అంటే దాని విలువ తెలియక అలాగే దాన్ని పట్టించుకోడు, ఆచరించడు. ఇక్కడ రాముడిలో ఎటువంటి సుగుణాలు ఉన్నాయో లక్ష్మణుడు కూడా అటువంటివే ఉన్నాయి. కాబట్టి అందరూ అవతార పురుషులే. కాబట్టి రాముడు చెప్పింది మళ్ళీ ఇక్కడ గుహుడికి అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే మన జీవితంలో జరిగే వాటికి సుఖాల రూపంలో కానీ దుఃఖాల రూపంలో కానీ మనకు వచ్చిన వాటికి కారణం ఒకళ్ళు కనిపిస్తారు, కానీ కారణం వాళ్ళు కాదు. స్వపూర్వార్జిత కర్మేవ కారణం సుఖ దుఃఖయోః. పూర్వజన్మల్లో మనం చేసుకుంటే ప్రతిదానికి కర్మే మూలం. నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని నువ్వే అనుభవించాలి. ఈ జన్మలోనో వచ్చే జన్మలో మళ్ళీ ఇవే. అంటే ఇవి ఉన్నవి నువ్వు అనుభవించక దాన్ని తొలగించుకోవటం అసాధ్యం. మళ్ళీ కర్మ ద్వారానే నువ్వు తొలగించుకోగలవు, సరి చేసుకోగలవు. అందుకే పూర్వజన్మలో చేసుకున్న కర్మలే అతని సుఖానికి కానీ దుఃఖానికి కానీ కారణమవుతూ ఉంటాయి. మనకి ఏది రాసిందో, అంటే ఎందుకు రాసిందంటే నేను చేసిన వాటికి అక్కడ ఫలితం వచ్చేస్తుంది. అందుకే ఏది చేస్తున్నో జాగ్రత్తగా ఆచితూచి చెయ్యమని చెప్పారు. చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసేసి తర్వాత ఫలితం వచ్చేసరికి బెంబేలు ఎత్తిపోతే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అది నువ్వే మళ్ళీ అనుభవించాల్సింది. అందుకని సుఖాలు కానీ దుఃఖాల రూపంలో వస్తున్నాయంటే, పైగా నిజంగా నేను అడ్డదిడ్డంగా వ్యవహరించినా నాకు ఇప్పుడు సుఖ రూపంలో కనిపించవచ్చు, కానీ అది నాకు ప్రమాదాలను కొని తెస్తుందన్న జ్ఞానం లేని కారణంగా ఆహా ఓహో అని మళ్ళీ మనమే విర్రవీగుతూ ఉంటాము. ఎందుకంటే జ్ఞానం శూన్యమైపోతుంది. జ్ఞానం మళ్ళీ ఉండాలి అంటే, అజ్ఞానం పోవాలి అంటే మళ్ళీ వికారాలు లేకుండా శుద్ధంగా ఉండాలి.
అంతఃకరణ బాహ్యంగా కూడా నువ్వు ఆ స్థితిలో ఉండగలిగితేనే ఇంద్రియాలన్నీ నీ నిగ్రహంలో ఉండి నువ్వు ధర్మాన్ని పట్టుకుని ఉంటేనే మళ్ళీ అది సులభమవుతుంది. సుఖస్య దుఃఖస్య న కోపి దాత పరో దదాతీతి కుబుద్ధిరేష అహం కరోమి తే వృత్తాభిమానః స్వకర్మ సూత్రాగ్రదితో హి లోకః. అందుకే జనులకు కలిగేటి సుఖ దుఃఖాలు ఇతరులు ఎవ్వరో కారణాలు అని అనుకుంటాం, కానీ అది కారణం ఎవ్వరూ కాదు. అందుకే ఎవరికి సుఖానికైనా దుఃఖానికైనా ఇంకెవరూ కారణం కారు, వాళ్ళకి వాళ్ళ కర్మలే దానికి మూలము. అందుకే ఇది వేరే వాళ్ళ వల్ల కలుగుతుంది అని అనుకోవటము తెలివి తక్కువ పని. మన జీవితంలో జరిగే సుఖ దుఃఖాలు కలిగించేది నేనే అని మళ్ళీ ఎవరైనా విర్రవీగుట కూడా మళ్ళీ దుహంకారము, అంటే అహంకారానికి తర్కణము. ఇక్కడ నేను ఇలా చెయ్యడానికి కారణం ఏంటి అంటే కొన్ని వాసనలు నాకున్నాయి, కొన్ని అలవాట్లు నాకున్నాయి. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చాయి? పూర్వజన్మ నుంచి వచ్చాయి. నేను నిన్న మొన్న పుట్టిందాన్ని కాదు కదా, ఇది నా మొదటి జన్మేం కాదు కదా. ఎలా అయితే భగవద్గీతలో చెప్పినట్టుగా కర్మానుసారంగా, పైగా నువ్వు ఏ గుణానికి లోబడి ఆ కర్మ చేస్తున్నావు దానికి తగ్గట్టుగా ప్రతిఫలం వస్తుంది. పైగా ఈ గుణంలో ఉన్న లక్షణాలు నీలో తీవ్రంగా ఉన్నాయంటే వేరే గుణాలు అణిగిపోయి ఉన్నాయి. ఎప్పుడు గుణమయంగా ఉన్న మనం ఒక గుణం నుంచి ఇంకో గుణానికి, అన్నీ నాకు అనుకూలంగా ఉన్నాడు బుద్ధుడిలాగే చాలా సాత్వికంగా ఉంటాను. ఒక్కసారిగా అలజడి ప్రాయంగా ఏదన్నా జరిగినప్పుడు వెంటనే కోపాలు రావటము లేకపోతే ఇంకోటి రావటం అవుతుంది. అంటే రజోగుణానికో తమో గుణానికో వెళ్ళిపోతున్నాను. రోజు 6ంటికి లెగుస్తున్నాను కదా, ఈరోజు ఆదివారం కదా అని 9ంటికి లెగుస్తానంటే బద్ధకం వచ్చేసింది, తమో గుణం వచ్చింది. అంటే రోజు ఈ క్షణంలో ఇదే గుణంలో ఉంటానంటానికి గ్యారంటీ లేదు. అలా అని ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయాను కాబట్టి ఈ గుణం నాలో స్థిరంగా ఉంది అంటానికి ఎక్కడ గ్యారంటీ లేదు. అలాగే కొన్ని కర్మలు చేస్తున్నావు, ఈ కర్మలు మళ్ళీ ఇక్కడ కర్మ అంటే అర్థం పనే, కాకపోతే ఆ కర్మ మళ్ళీ ఏ గుణమయంగా ఉండి చేస్తున్నావు, ఏ భావనతో చేస్తున్నావు, దీనివల్ల మళ్ళీ ఫలితాల్లో మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి. కర్మ అదే, గుణం మారింది మళ్ళీ ఫలితం మారిపోయింది. అందుకే ఇక్కడ సుఖ దుఃఖాలు కలిగించేది మళ్ళీ నేను కాదు, నా కర్మలు. పైగా ఈ కర్మలు నేను ఎలా చేస్తున్నాను, ఒక గుణానికి లోబడి చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ అహంకారానికి లోబడకుండా, పైగా విర్రవీగకుండా నేను ఇవన్నీ చేసి, ఇక్కడ కర్మే మూలము అని చెప్పారు. అంటే కొన్ని కర్మలు చేస్తున్నావు, అయితే దేంతో చేస్తున్నావు? ఈ శరీరంతో చేస్తున్నావు. లెగుస్తున్నాను, తిరుగుతున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. కొన్ని వాసనలు ఉన్న కారణంగా నాకు హితబోధ చేసేవాళ్ళు, నా మంచి కోరుకునేవాళ్ళు, నాకు ఎన్నో రకాలుగా మేలు చెయ్యాలని చూస్తున్న వాళ్ళు గురువుల రూపంలో, తల్లిదండ్రుల రూపంలో నా చుట్టూ చాలామంది ఉన్నారు, స్నేహితుల రూపంలో. వాళ్ళు మంచి మాట చెప్పేలాగా ఉన్నా నా చెవికి నేను ఎక్కించుకోలేని స్థితిలో ఉన్నాను. తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, చెప్పావులే, నీకే అన్ని తెలుసులే, ఇవన్నీ మనం సాధారణంగా వింటూ ఉంటాం. పైగా మనకి ఒక అవస్థ నుంచి ఇంకో అవస్థకి ఎలా అయితే జాగృత అవస్థ ఉంది, స్వప్నావస్థ ఉంది, సుషుమ్న అవస్థ ఉంది. అయితే జాగృత అవస్థలో ఏం చేస్తున్నావో అదే ప్రభావం నీకు సుషుమ్నలో పడుతుంది. దాని మధ్యలో ఉన్న స్వప్నావస్థలో కూడా పడుతూ ఉన్నది. ఇవే కాకుండా మన జీవితంలో ఏవైతే పుట్టినప్పటి నుంచి మరణించే వరకు, దాదాపుగా మరణం అన్నది వృద్ధాప్యం తర్వాతే అని అనుకుందాం. అంటే పుడుతున్నావు, బాల్యం ఉంది, యవ్వనం ఉంది, తర్వాత కాస్త జీవితం గడిపావు, తర్వాత వృద్ధాప్యం వచ్చింది. కొన్ని అలవాట్లు నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేసుకుని అజ్ఞానంలోనే ఉన్నాను, మందబుద్ధిగానే ఉన్నాను. మంచి చెడుకి విచక్షణ లేదు, యుక్త అయుక్త, ఇది చెయ్యొచ్చు చెయ్యకూడదన్న అవగాహన లేదు, ఇది ధర్మం అదే అధర్మం అన్న తేడా కూడా నాకు తెలియట్లేదు. నాకు నచ్చింది అన్నట్టుగా ఇష్టారాజ్యంగా నా జీవితాన్ని గడిపేశాను. ఈ గడిపిన కారణంగా ఏమవుతుందంటే అలవాట్లు నేను వదిలించుకోలేని స్థితిలో ఉంటాను. తెలుసు అది తప్పని తెలుసు, అది నాకు హాని చేస్తుందని తెలుసు, కానీ అవి చెయ్యలేకుండా ఉంటున్నాను. అంటే అన్నిటికీ మూలమైంది ఇది. శరీరంతో నేను చేస్తున్నప్పుడు ఈ శరీరంలో గుణమయంగా ఉన్నానని తెలుసు, ఆ గుణాలు నా ఆధీనంలో లేవు. నా ఇంద్రియాలు, నా మనస్సు, నా బుద్ధి ఏవి నా ఆధీనంలో లేవు. నేను పరమాత్మను పట్టుకుంటే సర్వానికి మూలమైన వాడికి తొలగించటం ఎంతసేపు, కాకపోతే నేను అనన్యమైన భక్తితో పట్టుకోవాలి ఆ పాదాలని, అప్పుడు తొలుగుతాయి. అందుకే ఇక్కడ అన్నిటికీ కాలం కర్మ, వాడు చేసేదే వాడికి లభిస్తుందని చెప్పాడు. పైగా అన్నీ నేనే చేసేసుకుంటున్న అహంకారం కూడా ఉండకూడదు అని చెప్పాడు. అందుకే ఇది మూలము. నేను చేసుకున్న సుకృతాలు దుష్కృతాల వల్లే నాకు ఇవన్నీ లభిస్తున్నాయి, కాకపోతే ఇది లోకమంతా కూడా కర్మపాశంలో బంధింపవేస్తుంది. అందుకే సాత్విక గుణంలో ఉంటే ఒక బంధనం అని చెప్పారు, రజోగుణం ఉంటే ఒక బంధనం అని చెప్పారు, తమో గుణం ఉంటే ఒక రకమైన బంధనాలని చెప్పారు. కానీ అన్ని బంధ విముక్తి కావాలి అంటే ఏ గుణంలో ఉన్నా ఏదైనా సరే
మనం పట్టుకోవాల్సింది పరమాత్మనే. పరమాత్మ తప్పితే ఎవ్వరూ దీన్ని నుంచి తొలగించలేరు. అందుకే ఎంత దుష్టుడైనా సరే, అందుకే స్వల్పంగా ఒక పత్రం, పుష్పం ఏవన్నా సమర్పించిన భక్తితో నువ్వు చేస్తే ఏమవుతుందంటే, పాపరాశి నీకు పర్వతాల్లాగా ఉన్నా తొలగిస్తున్నాడు గదా! ఆ అనుగ్రహానికంటే మళ్ళీ నా పాపం అంతా తొలగిపోయినప్పుడు, ఆ బుద్ధి నాకు అప్పుడు కలుగుతుంది. అప్పటిదాకా కలగదు. చెయ్యగా, చెయ్యగా, చెయ్యగా ఎలాగైతే తినగా, తినగా, తినగా కూడా వేప రుచిగా అనిపిస్తుంది. ఎందుకు వేపకాయ రుచిగా ఉంటుందా? మొదటిసారి పెట్టినప్పుడు అంత అనిపించదే, కాకపోతే తినగా, తినగా అంటే కొన్ని వాటిలకి అలవాటు పడిపోయి సమభావ స్థితికి చేరుకుంటావు. అప్పుడు, అప్పుడు దాకా వదలకుండా ఉంటేనే. అన్ని రుచులు ఆస్వాదించాలి. ఏది లభించినా మహాప్రసాదం అన్న స్థితిలో ఉండాలి. అందుకే ఈ లోకమంతా కూడా కర్మలు చేస్తూ కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే అన్ని సమర్పణ భావంతోనే అని భగవద్గీతలో చెప్పినట్టుగా అలా ఉంటేనే కుదురుతుంది. లేకపోతే మళ్ళీ మళ్ళీ ఈ జనన మరణాల చక్రాల్లోనే బంధింపబడతారు. అదే పాశం. సుహృన్ మిత్రార్యుధాసీన ద్వేష్యా మధ్యాస్థ బాంధవాః స్వయమేవాచరన్ కర్మ తథా తత్ర విభావతి. అందుకే మానవులు స్వయంగా కర్మలు ఆచరించి దాని ప్రభావంగా అక్కడ ఆ సారముగా సుహృత్తు మిత్రుడు అని శత్రు అని అంటే ఇప్పుడు వీళ్ళు నాకు కష్టకాలంలో సహాయం చేశారు అంటే ఇప్పుడు నేను కొన్ని కర్మలు చేస్తూ ఉన్నాను పైగా ఇప్పుడు నా జీవితంలో సుఖం వచ్చిందో దుఃఖం వచ్చిందో పలానా వాళ్ళ వల్ల దుఃఖం వచ్చిందని అనుకుని వాడు నాకు శత్రువు అయిపోతున్నాడు పలానా వాళ్ళ వల్ల నాకు కాస్త ఏదో మేలు జరిగింది కాబట్టి నా మంచి లో వాడు సహాయం చేస్తున్నాడు కాబట్టి వాడు నాకు స్నేహితుడైపోయాడు పైగా నా మంచి కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సుహృతులైపోయారు లేకపోతే ఇలాగా ద్వేషం వచ్చేస్తుంది అందుకే ఉదాసీనుడు అవుతున్నాడు ద్వేషం పెంచుకుంటున్నాడు మధ్యస్థుడిగా ఉంటున్నాడు బంధువులని ఇట్లా అందరినీ కల్పించుకుని ఉంటాడు మానవుడు సుఖం వా యది వా దుఃఖం స్వకర్మ వసగో నరః యద్యద్యతాగతం తత్తద్భుక్త్వా స్వస్థమన భవేత్ అందుకే మానవుడికి తన ప్రారబ్ధాన్ని అనుసరించి ఏది నాకు రాసిందో తలకిందులుగా చేసినా సరే దాన్ని నేను తొలగించుకోలేను కాకపోతే తప్పుని తెలుసుకుని పశ్చాత్తాపం ఎప్పుడైతే ఆ లోపల లోపల ఇంకొకళ్ళు చెప్పక్కర్లే నేను తప్పు చేశానని ఇంకొకళ్ళు చెప్పక్కర్లేదు నేను పాపభూయిష్టంగా ఉంటున్నానన్న ఆలోచనలన్నీ పక్కన వాళ్ళని హింసించాలి ఇటువంటివి ఉన్నాయి శాడిస్ట్ లక్షణాలు పక్కనోడు చెప్పక్కర్లేదు నువ్వు శాడిస్ట్వి అని నాకు తెలుసు అందుకే కదా ఇతరులు నీతో ఎలా ఉండాలో నువ్వు వాళ్ళతో కూడా అలా ఉంటేనే అప్పుడు వాళ్ళు నీతో అలా ఉంటారని మనకి ఎందుకు చెప్తున్నారు నీతో అందరూ బాగుండాలంటే నువ్వు కూడా బాగుండాలి కదా అందరితో అలాగే ఇక్కడ ప్రారబ్ధాన్ని అనుసరించి సుఖాలు కానీ దుఃఖాల రూపంలో పైగా ఇవన్నీ ఏమిటి అంటే భవసాగరము ఏది శాశ్వతం కాదు పైగా ఇంతే వస్తుంది అంతే వస్తుంది దీనికి ఇంతే అని నువ్వు చెప్పలేవు అర లీటర్ పాలు పట్టే పాత్రలో అర లీటర్ పొయ్యగలవు అని చెప్పగలవు కానీ ఇంతే చేసిన క్రతువుకి నీకు మళ్ళీ ఇంత ఫలితమే వస్తుంది అని క్వాలిటీలు చూసి క్వాంటిటీలు చెప్పటం కుదరదు ఎందుకు అంటే మళ్ళీ ప్రతి కర్మకి నీ భావన ఏంటి అలాగే నువ్వు ఏ గుణంలో ఉంటున్నావు మళ్ళీ ఎన్ని మాలిన్యాలతో ఉన్నావు పైగా ఇంద్రియాల యొక్క నిగ్రహం ఉందా ఏదో చేసేస్తున్నాను అన్నట్టుగా అవగాహన లేకుండా చంచలత్వంతో చేసేస్తున్నావా అన్నీ దాని ప్రతిఫలాన్ని మారుస్తూ ఉంటాయి అందుకే ఇవన్నీ మనకి లభించిన దాన్ని అనుభవిస్తూ సదా ఆనందంగా ఉండాలి అంటే నేను చేసిందే నాకు లభిస్తుంది దీనికి ఎవ్వరూ కారణం కాదు పైగా ఏదన్నా కారణ రూపంలో ఒకళ్ళు కనిపిస్తున్నప్పటికి కూడా ప్రతిదీ కూడా మళ్ళీ అవగాహనతో ఉండాలి అంతేకాని ఇతరుల మీద ద్వేషాన్ని పెంచుకోకూడదు అందుకే మళ్ళీ ఆనందంగా అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమభావ స్థితిలో స్వీకరించాలి నమే భోగా గమే వాంచ నమే భోగా వివర్జనే ఆగచ్చత్వధామాగచ్చత్వ భోగవసగో భవేత్ నాకు భోగాలు వస్తున్నాయి లేదా పోతున్నాయి లేకపోతే రావాలి ఇట్లాంటివి ఉండకూడదు భోగలు వస్తే రావచ్చు పోయినా పోవచ్చు అందుకే ఈ భోగములు మన ఆధీనం దానికి ఆధీనంలో అంటే కొన్ని వాటికి ఇది ఉంటే కానీ నేను ఉండలేను అది లేకపోతే కానీ నేను ఇవన్నీ మనం ఎప్పుడూ పెట్టుకోకూడదు ఉంది మంచిది తొలగిపోయింది పర్వాలేదు ఊపిరి ఆగిపోతేనే సస్తాం తతిమ ఏమన్నా ఉన్నా లేకపోయినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదన్న వాస్తవాన్ని గ్రహించాలి యస్మిన్ దేశే చ కాలే చ యస్మాద్వా ఏన కేన వా కృతం శుభాశుభం కర్మ భోజ్యం తత్ర తత్ర న అన్యథా
ఏ దేశంలో కానీ, ఏ కాలంలో కానీ, ఏ కారణంగా కానీ ఎవరైనా సరే శుభ అశుభ కర్మలు ఆచరించును వాటిని అతడు అక్కడే అవశ్యంగా అదే విధంగా అంటే మంచి చేస్తే మంచే వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. మంచి చేసి చెడు రావాలి అని నువ్వు అనుకున్నా రాదు, చెడు చేసి మంచి కావాలని నువ్వు అనుకున్నా అది రాదు. అందుకే శుభాప్రాయంగా ఉన్నవి చేస్తున్నావా, అశుభాలు చేస్తున్నావా, అవి తప్పకుండా అదే విధంగా వస్తాయి, అది నువ్వు అనుభవించాల్సిందే. దీన్ని ఎవరు తప్పించుకోలేరు, దాన్ని మార్చటానికి కూడా వీలు కాదు. అలం హర్ష విషాదాభ్యాం శుభాశుభ ఫలోదయే విధాత్ర విహితం యద్యత్ కలంక్యం సురాసురేహ సర్వదా సుఖదుఃఖాభ్యాం నరః ప్రత్యావరుధ్యతే శరీరం పుణ్య పాపాభ్యాముత్పన్నం సుఖదుఃఖవత్. అందుకే శుభ అశుభ కర్మ ఫలితాలు లభించగానే ఆనందం. అందుకే మనకి భగవద్గీతలో కూడా ఏం చెప్పాడు అంటే, సుఖం వచ్చింది కదా అని అతిగా ఆనందపడిపోవటం, దుఃఖం వచ్చింది కానీ అతిగా కృంగిపోవటం ఏది చెయ్యకుండా సమభావం వస్తుంది. అదే వస్తుంది దుఃఖం వచ్చినప్పుడు, కానీ తేరుకోవాలి వెంటనే. ఎలా అయితే కోపం వస్తుంది, కోపం వచ్చినా మళ్ళీ సాత్విక గుణానికి వెళ్ళిపోవాలి, లేకపోతే రజోగుణం నుంచి తామసికి వెళ్ళిపోతానన్న అవగాహనతో ఆ క్షణం నుంచి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేలాగా నీ ఆధీనంలో నువ్వు ఉండాలి. నువ్వు ప్రపంచాన్ని నీ ఆధీనంలో పెట్టుకోలే, కాకపోతే నీ శరీరంలో జరుగుతున్నవన్నీ కూడా నువ్వు నీ ఆధీనంలో పెట్టుకోవాలి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అందుకే అతిగా ఆనందాన్ని కానీ అతిగా శోకాన్ని కానీ ఇవి అర్థం పర్థం లేనివి, అందుకే నిరర్ధకములు. విధాత గతిని దేవ దానవుల్లో ఎవరూ కూడా ఉల్లంఘించలేరు. అందుకే మనుష్యులు ఎప్పుడూ కూడా సుఖ దుఃఖాల చేత పరివృత్తులయ్యే ఉంటారు. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, అంటే పైగా ఇది శాశ్వతం కాదు, అది శాశ్వతం కాదు, వచ్చిపోయి వచ్చిపోయి అన్నట్టుగానే ఉంటాయి, ఒక ప్రవాహము. అందుకే ఈ మానవ శరీరం పాపపుణ్యాల ఫలితాలుగానే ఉత్పన్నం అవుతుంది. ఎలా అయితే భగవద్గీతలో చెప్పినట్టుగా సాత్విక గుణంలో ఉంటూ సాత్విక కర్మలు చేసుకుంటూ ఉంటూ నువ్వు ఎప్పుడైతే మరణాన్ని పొందుతున్నావో నీకు ఊర్ధ్వలోకాలు లభిస్తాయి అన్నారు. అలాగే రజోగుణానికి లోబడిపోయి అటువంటి క్రతువులు చేస్తున్నట్టుగా నీకు మరణం ఆసన్నమైనప్పుడు మళ్ళీ కర్మాసక్తులతో ఉండి, అంటే చేసిన పుణ్య ఫలితంగా నువ్వు కొన్ని అనుభవించి మళ్ళీ వచ్చి భూమి మీద పుడతావు, అది కూడా మనిషిలాగా పుడతావు, మానవ జన్మ అన్నారు. తమో గుణంలో ఉండగా నీకు మరణం వచ్చినప్పుడు, ఆ క్రతువులు చేస్తుండగా మరణం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు అధోగతి, అంటే పశు పక్షాది ఇటువంటి జన్మలు నీకు పొందుతాయి అన్నారు. అందుకే ఇక్కడ మానవుడు సుఖ దుఃఖాల్ని అనుభవిస్తూనే ఉంటాడు, పాపపుణ్యాలు ఫలితంగానే మళ్ళీ ఈ మానవ జన్మ అన్నది లభిస్తున్నది. అందుకే ఈ శరీరము సుఖ దుఃఖమయముగానే ఉంటుంది. సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం ద్వయమేతద్ధి జంతూనామ అలంక్యం దినరాత్రివత్. సుఖం వెనక దుఃఖం, దుఃఖం వెనక సుఖం, ఇది తర్వాత అది, అది తర్వాత ఇది అన్నట్టుగానే ఒక ప్రవాహంలాగా నడుస్తూనే ఉంటుంది. ఎలా అయితే పగలు తర్వాత రాత్రి, అలాగే పగలు రాత్రి ఉంటేనే ఒక రోజు అన్నది ఎలా ఉందో ఈ రెండు ఉంటేనే మళ్ళీ జీవితం. పగలు వెనకాల రాత్రి, రాత్రి వెనకాల పగలు, ఆ రెండు ఎలా అయితే నివారించటానికి వీలు లేదు, జీవులకు కూడా అంతే. సుఖ మధ్యే స్థితం దుఃఖం, దుఃఖ మధ్యే స్థితం సుఖం ద్వయమన్యోన్య సంయుక్తం ప్రోచ్యతే జలపంకవతు. అంటే సుఖం బాగా వచ్చినప్పుడు దాని మధ్యలో దుఃఖం మొదలైపోతుంది, దాన్ని మనం గమనించుకోలేని స్థితిలో ఉంటాం. అలాగే దుఃఖం వస్తూ ఇంకా ఇంతకాలం ఉందంటే దాని మధ్యలోనే సుఖం మొదలైపోతూ ఉంటుంది. అందుకే సుఖం మధ్యలో దుఃఖము, దుఃఖం మధ్యలో సుఖము అన్నది కలిసిమెలిసే ఉంటూ ఉంటాయి. ఆ రెండు సర్వదా నీరు అలాగే బురదలాగా ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి, విడదీయలాటానికి వీలు లేదు. కాకపోతే ఇప్పుడు ఎలా అయితే ఒక తెల్ల పేపర్ మీద ఒక నల్ల చుక్క పెడితే ఏమవుతుందంటే నల్ల చుక్క ఉంది అనేస్తాం, అంత తెలుపు ఉంది కదా. అలాగే సుఖ దుఃఖాలు అన్నవి ఉంటూనే ఉంటాయి. దీని తీవ్రత దాని తీవ్రత అన్నది ఏదన్నా మళ్ళీ కర్మానుసారమే. జరిగిపోయినవి చేసినవి నేను మార్చలేను, ఇప్పుడు మారితే ఆ తీవ్రత నాలో ఉండదు, ఎందుకు అవగాహన కొద్దీ. ఎలా అయితే మొదటిసారి చెయ్యకాలినప్పుడు బాధగా అనిపిస్తుంది, అలా అలా మళ్ళీ మళ్ళీ అవుతూ ఉంటే ఇక్కడ అనుభవం వచ్చేసింది కాబట్టి అంత తీవ్రంగా నేను తీసుకోను. నాకే ఎందుకు అవుతుంది, అన్నీ నాకే వస్తున్నాయి అన్న ధోరణిలో ఉండకుండా ఉండటమే అదే జీవితము అని చెప్పాడు లక్ష్మణుడు గుహుడికి.
దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యాకాండలో 6th సర్గాలో 14 శ్లోక సంపూర్ణం.